ఆయన ప్రేమ మార్పు లేనిదండి కదా. మరి ఆ యొక్క పరిశుద్ధ లేఖన భాగము, పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, పాత నిబంధన గ్రంథము 39 పుస్తకములు, క్రొత్త నిబంధన 27 పుస్తకములు, వెరసి 66 పుస్తకములు. మరి చెప్పేది ఒకటే, దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమ. ఆదికాండ గ్రంథము నుంచి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథము వరకు మనం చూచినట్లయితే ఆయన మార్పు లేని ప్రేమను మన మీద చూపించాడు, ప్రజలైనటువంటి మీద. అందుకని అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసించారో వారెవరు కూడా నశించిపోవడము దేవునికి ఏమాత్రం ఇష్టమది. అనగా మనం విశ్వసించి మనం ఏం చేయాలి? రక్షించబడాలి. విశ్వసించిన మనం ఇంకా మరి త్రోవ తప్పిపోయేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఒక మాట ఉంటుంది, విశ్వాసులు ఏమైపోతారంట? విశ్వాస భ్రష్టులు అయిపోతారంట. ఆయన శిష్యులు ఏమవుతారంట? అత సాక్షులు అవుతారంట. శిష్యులు అంటే ఎవరు? క్రీస్తుకు మనకి మధ్యన ఇంకెవరు ఉంటారు అనమాట. విశ్వాసులంటే దేవునికి విశ్వాసులకు మధ్యన ఎవరు ఉంటారు? కాపరిని బట్టి కొంతమంది ఆగిపోతూ ఉంటారంట. మరి విశ్వాసం అది చేద్దాం ఈ చేద్దాం అని చెప్పి ఉంటుందంట. కానీ క్రీస్తులో కలిపి ఉండాలన్నమాట. క్రీస్తుకి మనకి మధ్యన కనెక్టింగ్ ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే దేవుడు ఆయన మరణం ద్వారా ఏం చేశాడు? ఆ తెరను చింపేశాడు కదా. దేవాలయపు తెర నడిమికి చినిగిన అనేటువంటి మాట ఉంటుంది. దాన్ని బట్టి ఆయన మార్పు లేని వాడు.